కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ ఎమ్మెల్సీలు అయితే ఇచ్చిందో వాటి మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అది ఒక మాట నేను చెప్పనా, ఇది పార్టీలు తీసుకునే నిర్ణయం, ప్రజలకు సంబంధం లేదు. అదే వాళ్ళ ఇష్టం. పార్టీ అనే నిర్ణయం, పార్టీకి వాళ్ళు ఏ ఊరిని పెట్టుకుంటే వాళ్ళది పార్టీ నిర్ణయం, అది ప్రజలకు సంబంధించిన మ్యాటర్. అది పెట్టుకోమనం ఓటింగు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక ఆలోచన చేద్దాం బ్రదర్. ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ అడుగుతున్నాం మా లాంటి వాళ్ళం. రిఫార్మ్స్ చేయండి, నామినేషన్ వేయింది. ఎలక్షన్ కమిషన్ నామినేషన్ ఎందుకు పెట్టడం లేదా? పార్టీ తరఫున నామినేషన్లు తీసుకోండి అబ్బా ఫస్ట్. అది లేదు కదా, ఏకస్వామ్యం అవుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ రావాలా, నామినేషన్ పార్టీకి ముందు నామినేషన్ పెట్టమండి. నేను మొట్టమొదటి నుంచి అదే బతుకుంటుండా. పార్టీలో ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలో ఒక అధ్యక్షుడు ఆయన ఫైనల్ కాకూడదు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఉండాలి. నామినేషన్ ప్రక్రియ ఇంటర్నల్గా పార్టీకి ఎలక్షన్ జరగాల. తర్వాత ఆ పార్టీలో గెలిచినోడికి బీఫామ్ ఇచ్చేటట్టు ఉండాలి. ఆ పాలసీ అమెరికాలో ఉంటుంది. మీరు చూడండి, డెమోక్రటేట్లో దిపార్టీ వ్యవస్థ ఉంటుంది అమెరికాలో, డెమోక్రేట్లో రిపబ్లిక్లు ఉంటారు. ఆడేం చేస్తారు, ఇంటర్నల్గా పార్టీకి పెడతారు ముందు ఎలక్షన్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దగ్గర లేదంటారు. అది పెద్ద విధానం చెప్తున్నాను. పార్టీ కార్యకర్తలకి పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఐ, కమ్యూనిస్ట్, ఎనీ కైండ్ ఆఫ్ XYZ పార్టీలు పక్కన పెట్టండి. ముందు ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ చట్టం చేయాలి. అది ముందు పొలిటికల్ పార్టీలో మీరు పార్టీకి నామినేషన్లు వేయించండి. వాళ్ళ మెంబర్షిప్ ఇప్పుడు ఏంటంటే మెంబర్షిప్ అంతా పెద్ద బోగస్ బ్రదర్. 5 పార్టీల్లో మెంబర్షిప్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది 5 పార్టీల్లో అంటే వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు పార్టీ పరంగా ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ పథకాలని, స్కూళ్ళల్లో బోనస్లు అని చెప్పి. ఇప్పుడు ఒక పార్టీలో సభ్యత్వం ఉన్నాడు, 2 పార్టీల సభ్యత్వం ఎలా ఉంటుంది నాకు చెప్పండి? లేవా? పాదం పాడి నీ ఇష్టం అవి ఎలిమినేట్ ఎవరు చేయాలా? ఆ తప్పు ఎవరిది అంటావు? పార్టీదా చేసుకున్నాడుదా? ఒక ఆధార్ కార్డు లింక్ అయ్యి ఒక పార్టీ సభ్యత్వం వచ్చిన తర్వాత 2వ పార్టీ సభ్యత్వం ఎలా ఉంటుంది అని నేను అడుగుతుండా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలక్షన్ కమిషన్ చూడాలి, పార్టీగా చూడాల్సిందే. మీరేడు పప్పులో కాలేస్తుండే, పార్టీది కదా నిర్ణయం. ఒక పార్టీ మెంబర్షిప్, ఒక ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత 2వ మెంబర్షిప్ ఎన్రోల్ కాకూడదు. ఎట్టవుతుంది? నేనన్నా ఆ మాట నేను అనేది వ్యాలిడ్ పాయింట్, పద్ధతి చెప్తుండా. ఒక పార్టీలో మెంబర్షిప్ ఉన్నాడు, 2వ పార్టీలో మెంబర్షిప్ ఎలా తీసుకుంటాడు? ఇది కదా నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్. అంటే మనిషి అనేవాడు స్వార్థపరుడు అనేదానికి ఇది ఒక తార్కాణం చెప్తున్నాను నేను. అందువల్ల రెండోది, మనీ ట్రాన్స్పరెన్స్గా ఏ వ్యక్తి ఆ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయా నాయకులు పెట్టుకున్నారా? ఇక్కడ పార్టీ సభ్యత్వం ఎవడైనా విఘ్నుడు ఏం చేస్తారంటే వాడు సొంత డబ్బులు ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవాలా. నాయకులు ఎందుకు డబ్బులు కడతారు? కట్టకూడదు కదా. చాలా చోట్ల నాయకులే కట్టి మరీ అది వాడి కర్మ. ఇప్పుడు ఒక పార్టీ మీద ప్రేమ ఉన్నోడు వాడు జేబులో 100 రూపాయలు తీసి ఇచ్చి, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తీసి మెంబర్షిప్ తీసుకుంటాడు. ఒక పార్టీకి అయితే మెంబర్షిప్పే లేదు. నీకు ఆ విషయం తెలుసలేదు? భారతదేశంలో మెంబర్షిప్ లేని ఏకైక పార్టీ ఎందుకు చెప్పనా? యువజన శ్రామిక రైతు పార్టీ. దానికి ఒక్కడే మెంబరు, ఇంకా నెంబర్లు ఉండరు దానికి. అంతా ఓల్ అండ్ సోల్. ఎందుకు తెలుసా? మొబైల్ నెంబర్ నొక్కితే పార్టీ సభ్యత్వం అంట. ఇది ఎక్కడన్నా సోద్యం ఉందా? అంటే దాని అర్థమైంది డిక్టేటర్షిప్, ప్రజాస్వామ్యం లేదు దాంట్లో. రెండోది దాని కాన్స్టిట్యూషన్ కూడా లేదు. ప్రతి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టు ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ కాన్స్టిట్యూషన్ చూసి చదివావు నువ్వు ఎప్పుడన్నా? ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. నువ్వు చూసావా కాన్స్టిట్యూషన్? ఉంటే నాకు చూపిండి. పోనీ వాళ్ళ కార్యకర్తల దగ్గర అన్న ఉందా? ప్రతి ఎనీ పొలిటికల్ పార్టీ బైలాస్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎంతమంది కార్యకర్తల దగ్గర కాన్స్టిట్యూషన్లు ఉన్నాయో నాకు చెప్పండి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టు ఒక పార్టీని ఏ విధంగా నడిపిస్తామనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ రూపంలో ఇస్తారు. సో ఆ కాపీలు ఎంతమంది కార్యకర్తల దగ్గర ఉన్నాయో నాకు చెప్పండి. బోస్ గారు పెట్టిన పార్టీకి ఉందండి కాన్స్టిట్యూషను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి. ప్రతి కార్యకర్త ఒక దగ్గర ఉంటుంది కాన్స్టిట్యూషన్ బుక్. నేననేది ఏంటంటే ముందు కాన్స్టిట్యూషన్ బుక్లు అడగండి పార్టీ అధ్యక్షుల్ని. సార్ మన పార్టీ కాన్స్టిట్యూషన్ ఇవ్వండి సార్ అని అడగండి. మెంబర్షిప్ పక్కన తర్వాత సంగతి.
ముందు కాన్స్టిట్యూషన్ ఎంతమంది కార్యకర్తలు కాండి, బైలాస్ దాంట్లో ఉంటాయి. ఓకే. ఈ ఏడని చెప్తారా? ఎవరికి తెలియదు. ఆ? ఎవరికి తెలియదు. ఎందుకు అడగరు? అసలు ముందు కార్యకర్తకే తెలియదు. ఎందుకు అడగరంట? మీరు చెప్పిన పాయింట్ కార్యకర్తకే తెలియదు. ఆ బైలాస్ అని ఉంటాయి. అవి ఉంటాయి. ఆ. పోయి అడుగు, పోయి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ పెట్టు, నువ్వు వరకు మెయిల్లో పెట్టు, నీ బైలాస్ ఇస్తాడో లేదు. ఓకే. అంటే పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఏకస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని మట్ట కలిపేసి ఏకస్వామ్యం దిశగా పొలిటికల్ పార్టీలు నడుస్తుంటాయి. ఓకే. ఓల్డ్ అండ్ సోల్ ప్రాపర్టీకి ఓనర్లమైనట్టు. మీకు ఒక ముచ్చట చెప్తాను వినండి, మంచి ముచ్చట. 1938లో జాతీయ యోద్యమ స్వతంత్రోద్యమ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ జరిగింది. ఉమ్. ఎలక్షన్ జరిగినప్పుడు మన తెలుగోడు పట్టాభి సీతారామయ్య నిలబెట్టాడు గాంధీ. అప్పుడు బెడ్ మీద బాగలేకున్నాడు సుభాష్ చంద్రబోసు. ఓకే. ఇది హిస్టరీ, నేను చెప్పేది రియల్ స్టోరీ. పట్టాభి యంగో రామయ్య గారు అంటే ఆంధ్ర బ్యాంకే. ఎవరో ఒకరు ఏదో ఒక బ్యాంక్ ఆయన పక్కన పెట్టి ఆంధ్ర బ్యాంకే ఎత్తేస్తే మూసుకొని ఉన్నారు. కానీ ఆంధ్ర వాళ్ళు సిగ్గులేని బతుకులు బతుకుతారా? సిగ్గులేని బతుకుతారు ఆంధ్ర వాళ్ళు. ఒక బ్యాంక్నే లేపేస్తే కెనరా బ్యాంకింగ్ చేస్తే సిగ్గులేని బతుకు. అవతల కెనరా బ్యాంక్ నిలబెట్టుకున్నారు, ఆంధ్ర బ్యాంక్ నిలబెట్టుకున్న వాళ్ళు సిగ్గులేని వాళ్ళు ఆంధ్రులు అంటున్నా నేను. పోయి ఢిల్లీకి పోయి ధర్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎందుకు అడగరు ఆంధ్ర వాళ్ళు? మా బ్యాంక్ ఏమైందిరని ఖచ్చితంగా. విశ్వాసం లేని వాళ్ళు ఆ రోజు నిలబెడితే నీకేమైందంటే, బోసు గారు హాస్పిటల్లో ఉన్నాడు, సుభాష్ చంద్రబోసు నామినేషన్ వేసిండు. భారతదేశం అంటే అఖండ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు అందరూ బోసు గారు నామినేషన్ వేసిండు నూనెకు మిసాల వయసులో. నేను ఎందుకు పోటీ చేయకూడదని మెంబర్ ఆయన. అందరు బోసుకి వేసి ఓట్లు. పట్టాభి సీతారామయ్య ఓడిపోయిండు. బోసు అధ్యక్షుడు 1938లో జాతీయోద్యమ కాంగ్రెస్ పార్టీ. తర్వాత 1939లో వేసిండు నామినేషన్ బోసు గారు. నామినేషన్ ఉందా ప్రజాస్వామ్యం ఇప్పుడు పార్టీలా? నేను అదే అడుగుతున్నా. అంటే ఇక్కడ వ్యక్తి పూజ కంటే ప్రజాస్వామ్యం గొప్పది. వ్యక్తిని ఎవడో నిర్ణయించడం, వాడిని గాడిదిద్దులాగా ఇప్పుడు గొర్రెల మందలాగా ఒక గొర్రె దూకితే అన్ని దూకినట్టు, ఇది తప్పు కదా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటాం, కరెక్ట్ కాదు. ఒక నియోజకవర్గ అభివృద్ధిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ముందు ఎలక్షన్ పెట్టాలా, ఆ మెంబర్లతో ఎలక్షన్ పెట్టాలా, ఎవడన్నా నామినేషన్ వేసుకోమని చెప్పాలా. అయ్యా సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ ఉందబ్బా, దాంట్లో ఒక పార్టీకి సభ్యులు ఉంటారు, 5,000 మందో 10,000 మందో 20,000 మందో పార్టీకి పర్మనెంట్ సభ్యులు ఉంటారు. బాబు ఇదిగో ఒక కాన్స్టిట్యున్సీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనుకో, ఇంకోటి ఎందుకు మాదే చెప్తాను నీకు ఎందుకు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మీ పార్టీ సభ్యులు ఎవరైనా నామినేషన్ వేయండి అడిగిర్రా? చెప్పండి, ఏ పార్టీ అడిగిందా? నాకు ఎనీ కైండ్ ఆఫ్ జాతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ వేసిన తర్వాత వాడు ప్రజలు ఆడున్న కార్యకర్తలు ఎవడు కోటేస్తే వాడికి ఇవ్వాలి బీఫాం. ఇది కదా ధర్మం? అది కాదు. ఈ ఎవడి కాడు ఎక్కువ ఉంటే వాడికి టికెట్ ఎక్కువ ఉంటే వాడిది టికెట్. అది ఖచ్చితంగా చెప్తాను.